హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్ని పరీక్ష సీజన్ 2 డే 1 ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పటివరకు ఎవరైనా మీరు ఓటు వేయకపోతే ఆర్ ఓటు ఎక్కడ వేయాలో తెలియకపోతే జియో హాట్స్టార్లోకి లాగిన్ కూడా అవసరం లేదనుకుంటా, ఆర్ మీకు ఆ ప్లాన్ పెయిడ్ ప్లాన్ లేకపోయినా పర్లేదు అనుకుంటా, ప్రీమియం ప్లాన్ లేకపోయినా మీరు ఓటు వేయొచ్చు. సో అక్కడే మీరు ఓటు వేయాలి, రోజుకు ఒక ఓటు. నిన్న 12 గంటలకే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ ఈరోజు ఓటింగ్ ట్రెండ్ ఎలాగంటే ఇది ఎలా కన్సాలిడేట్ చేశానో చెప్తా చూడండి. ఆన్లైన్లో ఉన్న వెబ్సైట్స్ది నేను పుల్ చేయలేదు, ఎందుకంటే ఆన్లైన్లో ఉన్న వెబ్సైట్స్ ఎవడైనా దాన్ని ఫేక్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం చేయొచ్చు, యూట్యూబ్లో కొంచెం తక్కువ. వీళ్ళు ఇంకా నాకు తెలిసి పిల్లలు ఇంకా పిఆర్లు పెట్టుకోలేదు. పిఆర్లు పెట్టుకుంటే కొంచెం ఆ ఓట్లు పడవచ్చు. బట్ ఎక్కువ ఫ్రాడ్, ఎక్కువ ఇదంతాను జిమిక్లు వెబ్సైట్లలో అవుతాయి. సో వెబ్సైట్ డేటా నేను పుల్ చేయలేదు. యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో రెండు కన్సాలిడేట్ చేసి అసలు ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, ఎవరో టాప్ 5 టాప్ 6లో ఉన్నారు, ఎవరో టాప్ 1 పోటీ గట్టిగా ఫైట్ చేస్తున్నారు, ఎవరు బాటమ్ 5లో ఉన్నారు, ఏంటి ఈ పంచాయతీ. డే 1, దిస్ ఈజ్ డే 1. అలా ప్రతిరోజు అగ్ని పరీక్ష వీళ్ళు లాస్ట్ డే 5వ తారీఖు వరకు మనకి రిపోర్టు ఈ ట్రెండ్ మనం మాట్లాడతాం. ఎవ్రీడే నేను 6 o'clock అప్లోడ్ చేయడం ట్రై చేస్తాను. సో అందుకే ఎవరైనా ఓటు వేయకపోతే వెళ్ళి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేయండి, మీ ఓటుని వేస్ట్ చేయొద్దు. అలాగే ఇంకో డిస్క్లైమర్ కూడా ఓపెనింగ్లోనే చెప్తా. గాయత్రి అనే అమ్మాయి, అంటే నేనేం నెగిటివ్గా చెప్పట్లే, అనవసరంగా ఓటు వేస్ట్ అవ్వకూడదని చెప్తున్నా. ఆ అమ్మాయి అంటే ఈ లీక్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి చెప్తున్నా. పోస్ట్ 15 సెలక్షన్ అమ్మాయికి ఎల్లో కార్డ్ వచ్చింది, తర్వాత ఓడిపోతే రెడ్ కార్డ్ వచ్చి అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. సో అమ్మాయి ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ టాప్ 15. అంటే టాప్ 15 కదా, టాప్ 15 లేరు, టాప్ 14 ఉన్నారు. ఈరోజు రేపు ఇంకొకరు ఎలిమినేట్ అయినా నేను అప్డేట్ ఇస్తాను. బట్ ఇప్పుడు మీరు గాయత్రి గారికి ఓటు వేసినా అనవసరం, అది వేస్ట్, ఎందుకంటే ఆమె ఎలాగో లేరు. సో గాయత్రి గారు ఫ్యాన్స్ ఆర్ గాయత్రికి ఓటు వేసే వాళ్ళు మీకు నెక్స్ట్ ఎవరు నచ్చారు గాయత్రి గారు తర్వాత, ఎందుకంటే ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ ఎవరికి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఓటు వేసుకోండి, ఎందుకంటే అనవసరంగా ఓట్లు వేస్ట్ అవ్వకూడదు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంతకుమించి నా మీద ఎవరి మీద ఎక్స్ట్రా హేట్ లేదు, ఎక్స్ట్రా లవ్ లేదు. అది ఇంకా మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మీరు నా పవన్ లేకుండా వెనక్కి నుంచి వెళ్ళిపోదాం. మీరు ఓటు వేస్తే వెరీ గుడ్. ఎవరికి ఓటు వేస్తారో కామెంట్ చేయండి. అలాగే టాప్ 6లో ఎవరు ఉండాలనుకుంటున్నారో ఆ టాప్ 5లో ఎవరు ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. వెనక నుంచి వద్దాం. సో విచ్ ఈజ్ నో షాకర్, 15th పొజిషన్లో గాయత్రి గారు ఉన్నారు. 2 రీజన్లు చాలామందికి తెలుసు, ఆమె ఎలిమినేట్ అయిపోయారని. మోస్ట్లీ అదొక రీజను ఆమె ఓట్ అయిపోవడానికి. ఇంకోటి వచ్చేసరికి ఎక్స్ ఫ్యాక్టర్ కాదు కదా, ఏ ఫ్యాక్టర్ లేదు. అండ్ నేను చాలా బేవచ్చమైన బ్యాక్ ఫైర్ అయింది, బ్యాక్ క్లాష్ వచ్చింది సోషల్ మీడియా అంతా. ఎందుకంటే సుమా గారిని వదిలేసి సుమా గారిని పంపించేసి ఈమెని సెలెక్ట్ చేసుకోవడం, ఎవరైతే గేమ్ని గివప్ చేసేసారో, ఒక్క గేమ్ కూడా విన్ అవ్వలేదో, ఆడిషన్ కూడా ఎంత గొప్పగా లేదో అలాంటి పర్సన్ని ఉంచి ఈమెని సుమా గారిని ఎగ్జిట్ చేయడం వల్ల చాలామందికి మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి నచ్చలేదు. సో ఆ రెండు తాలూకా ఇంపాక్ట్ ఈమెని 15th పొజిషన్లో ఉంచింది, విచ్ ఇస్ క్వైట్ ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ ప్రియా గారు, ఈమెది కూడా పెద్ద చెప్పాను కదా, ఈమె కూడా పెద్ద పుల్లి లేదు, ఎక్స్పెక్టర్ లేదు. టు బి ఆనెస్ట్ ఈమె ఆడిషన్ ఓకే, అండ్ నేను గెలిచింది కూడా ఏమీ లేదు. నేను ఓడిపోయారు బట్ ఎఫర్ట్ ఇచ్చారని చెప్పి తీసుకున్నారు. సో ఈమె కూడా చాలా నెగ్లిజిబుల్ ఓటింగ్ వస్తుంది. నెక్స్ట్ దీపక్, ఈ అబ్బాయి కూడా దట్ స్పార్క్ ఈజ్ మిస్సింగ్. మేబీ స్టార్టింగ్ అబద్ధం ఆడడం జనాలకు నచ్చలేదో, ఆర్ తినకంటే బెటర్ అబ్బాయిలు ఉన్నారు అనుకుంటున్నారో తెలియదు, కానీ ఈ అబ్బాయికి కూడా అసలు ఓటింగ్ అంత గొప్పగా ఏం పడట్లేదు. ఈ అబ్బాయి కూడా సింగిల్ డిజిట్లోనే పడుతుంది ఓటింగ్. నెక్స్ట్ ఆర్కే, సో ఈ అబ్బాయి కూడా నెగ్లిజిబుల్ ఓటింగే పడుతుంది. ఈ అబ్బాయి 12th పొజిషన్లో ఉన్నాడు. ఈ అబ్బాయి అటు బెస్ట్ కాదు, అటు వరస్ట్ కాదు అనే సిచ్యువేషన్లో ఉన్నాడు ఈ అబ్బాయి. నెక్స్ట్ హేమంత్, ఫస్ట్ కొంచెము ఆ బ్యాక్లాష్ వచ్చింది, ఈ అబ్బాయిని ఎందుకు సెలెక్ట్ చేశారు, అసలు ఎందుకు గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవి గారు ఎందుకు ఎక్స్ట్రా పుష్ ఇస్తున్నారు, ఈ అబ్బాయి కంటే 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని చెప్పి. బట్ నిన్న ఆ టాస్క్ ఆడిన తర్వాత చిన్నది వచ్చింది స్పార్క్, బట్ అది ఓటింగ్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో హేమంత్ 11th పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ సృష్టి, సో ఈమెకి కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. అంటే 70% నెగిటివిటీ వచ్చింది, 30% సింపతి వర్కౌట్ అయ్యింది. అండ్ ఈమెకి మంచిగా ఇన్స్టాగ్రామ్లో కూడా పుష్ ఉంది, ఫాలోవర్స్ ఉన్నారు. చెప్తున్నారు కొంతమందే పిఆర్ని పెట్టుకున్నారు, నేను వాళ్ళ పేర్లు చెప్పను, కానీ చాలా తక్కువ మందే పిఆర్లు పెట్టుకున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు పిఆర్ పెట్టుకోలేదు. నేనేమంటాను, పెట్టుకోండి, పిఆర్ లేకపోతే అవ్వదు, వర్కౌట్ అవ్వదు. పిఆర్ చేసుకోండి. ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చే సెలబ్రిటీస్ అయినా పిఆర్ని పెట్టుకుంటారు. ఇంతకుముందు కామనర్లుగా వచ్చిన సీజన్ వల్ల ఆల్మోస్ట్ అందరూ పెట్టుకున్నారు చిన్న చెరుకు పిఆర్, ఎందుకంటే మీరు ఎవరో తెలియదు కాబట్టి. కొంతమందికి ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఆడియన్స్ వేరు, బిగ్ బాస్ ఆడియన్స్ వేరు కాబట్టి. సో శాలిని గారు 7th పొజిషన్లో ఉన్నారు, సృష్టి గారు 9th పొజిషన్లో ఉన్నారు. 8th పొజిషన్లో బాగి, ఓకే ఈమె నేను ఇంకా లీగ్లో ఉన్నాను, టాప్ 6 ఒకవేళ తీస్తే నేను ఆ లీగ్లో ఉన్నాను అని చెప్పడానికి ఇది సూచన. సో షీ స్టిల్ ఫైటింగ్, పర్లేదు, డీసెంట్గానే ఓటింగ్ వస్తుంది. ఆమె హెయిర్ కట్కి కూడా మంచి అప్లోజ్ వచ్చింది.
ఈమె ప్రజెంట్ 8th పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు టాప్ 7 చూద్దాం. యాక్చువల్ టాప్ 8 తీసుకోవచ్చు. డే 1 ప్రకారం ఈ టాప్ 8 వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఒకటి చెప్తా చూడండి, ఇవాళ డే 1 3 రోజులు కూడా ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అయ్యి ఆర్డర్ మిస్ అయినా పర్లేదు, కానీ ఇప్పుడు నేను ఎవరైతే చదువుతున్నానో ఆ టాప్ 8లో వీళ్ళే ఉన్నారనుకోండి, మోస్ట్లీ ఇదే ఉంటుంది మిగిలిన రోజులు కూడా. అంత బేవసమైన చేంజ్ ఉండదని అనుకోండి. ఎందుకంటే ఒకసారి ఫ్యాన్ బేస్ కానీ ఓటింగ్ కానీ అలవాటు పడితే మార్చుకోరు. అందుకని ఏదైనా 8 మందిలోనే ఉండాలి. ఈ మూడు రోజుల తర్వాత ఏమైనా మారితే ఆ టాప్ 8 ఎవరైతే ఉంటారో అందులోనే 6 మెంబర్స్ రావడానికి హై ఛాన్స్ ఉంటుంది. అంతకుమించి ఎక్కువ సంచలనాలు ఏం జరగవని అనుకుంటున్నాను నేను. 7th పొజిషన్లో శాలిని గారు డీసెంట్ ఓటింగ్ పడుతుంది. ఈమెకి కూడా మంచి పాజిటివిటీ వచ్చింది. వర్బల్గా మాట్లాడుతున్నారు అండ్ బాగున్నారు. సో టాస్క్ కూడా ఆడి గెలిచారు. సో గుడ్ ఓటింగ్ పడుతుంది. టాప్ 6లో కూడా ఈమె ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈమెకి పెద్ద ఫైట్ ఎవరంటే కిందనున్న భాగ్య గారు, పైన ఉన్న ఝాన్సీ గారు 6th పొజిషన్లో ఉన్నారు. ఈమెకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈమె టాస్క్లు గెలిచారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఆడిషన్ బాగుంది అండ్ ఈమెకి నోన్ అంటే కొంచెం కైండ్ ఆఫ్ సెలబ్రిటీ అని కాకపోయినా నోన్ ఇన్ఫ్లుయెన్సర్ విత్ అరౌండ్ 8 lakhs ఫాలోవర్స్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అది చాలా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఆమెకి ఇక్కడ ఓట్ల దగ్గర హెల్ప్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఓట్ల దగ్గర ఇప్పుడు ఆమెను పిఆర్ పెట్టుకోకపోయినా పర్లేదు, ఆమె ఇన్స్టాగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పిఆర్, మన పర్సనల్ పిఆర్. సో ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ కనబడుతుంది. సో 6th పొజిషన్లో ఝాన్సీ గారు ఉన్నారు. ఇప్పుడు మనం టాప్ 5 మాట్లాడుకుందాం. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఇవి ఎక్స్పెక్ట్ చేయలే యాక్చువల్గా. ఫస్ట్ పొజిషన్ నేను ఒకరు అనుకుంటే ఒకరు అయింది. హోరాహోరీగా ఫైట్ అవుతుంది. మీరు గెస్ట్ చేయండి గ్యాప్లో ఫస్ట్ పొజిషన్ ఎవరు ఉన్నారో. మీరు తమ్నేల్ చూసి ఫస్ట్ పొజిషన్ అనుకుంటే అప్పులో కాలేస్తారు. తమ్నేల్ అలా ఎందుకు పెట్టాను అంటే, నేనేమనుకున్నాను అంటే ఎంత అద్భుతమైన అంటే చాలా సింపతి స్టోరీలు, విక్టిమ్ కార్డులు, బ్లేమ్ కార్డులు, మామూలుగా బతుకు జట్కా బండి ప్రోవర్స్లా చేశారు. కాబట్టి ఎవరైతే అలాంటి స్టోరీస్ చెప్పారో అది నిజమైన అబద్ధమైన కథ పక్కన పెట్టేస్తే వాళ్ళు నెంబర్ 1, 2, 3లో ఉంటారు అనుకున్నా, కానీ క్వైట్ సర్ప్రైజింగ్ వాళ్ళు లేరు. సో అందుకే అన్న ఎస్పెషల్లీ రోహిత్ నేను ఎక్స్పెక్ట్ చేయలే టాప్ 3లో. సో ఓకే, మన వాళ్ళు కొంచెం మారారు, సింపతి కాకుండా ఆట చూసి వీడికి బిగ్ బాస్లో సర్వైవ్ అయ్యే స్కిల్స్ ఉన్నాయా లేవా, కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, అవి చూసి ఓట్లు వేస్తున్నారు చూసారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అందుకే అలా పెట్టారు. 5th పొజిషన్లో మిథిలేష్. ఏంది ఈ అబ్బాయి ఫస్ట్ మంచి స్పార్క్ వచ్చింది, 3 గ్రీన్లు వచ్చాయి అనుకున్నాం కదా. ఏమవుతుందంటే ఇంతకుముందు సీజన్లో కూడా అదే జరిగింది. ఫస్టే 3 గ్రీన్లు వస్తే ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఫస్ట్ ఊపు ఉంటుంది డే 1 ఆర్ ఆ రోజు. తర్వాత వీళ్ళు కనబడరు కొన్ని రోజులు, ఎందుకంటే తర్వాత హోల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ విజిబిలిటీ వస్తుంది, హోల్లో ఉన్న వాళ్ళు టాస్క్లు పెడతారు. సో 3-4 రోజులు ఆలే కనబడతారు. ఇది కంప్లీట్లీ అసలు అవుట్ ఫోకస్లో కూడా ఉండరు. సో జనాలు మర్చిపోతారు. ఇంతకుముందు కూడా అదే జరిగింది అనుకుంటా. అనుషాకి కానీ, దివ్యానికితకి కానీ, డెమాన్ పవన్కి కానీ, వీళ్ళందరికీ ఇదే జరిగింది. డెమాన్ పవన్ కూడా వచ్చాడు కానీ మిగిలిన వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం. ఈ అబ్బాయి కూడా ఇదే జరిగింది. డే 1 కనబడ్డాడు, మళ్ళీ కనబడలే 6 రోజులు గ్యాప్. అది ఓటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ అబ్బాయి ఏంటో అనేది డే 1 తర్వాత మనకు తెలియలేదు, ఎందుకంటే హీ వాజ్ ద నాట్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్. సో ఈ రోజు నుంచి కౌంట్ అవుతుంది. ఈ రోజు నుంచి ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే 5th పొజిషన్ నుంచి ముందుకు వెళ్ళడానికి కొంచెం అవకాశం ఉంది. నెక్స్ట్ రాజ్కుమార్ గారు. ఈమెది నేను సర్ప్రైజ్. ఈమె మన వాళ్ళది పెద్ద గుండె కాబట్టి ఫస్ట్ పొజిషన్లో పెట్టేస్తారు యునానిమస్గా అనుకున్నాను, కానీ మన వాళ్ళు కొంచెం మారారు. ఓటింగ్ అయితే మంచిగా పడుతుంది. మిథిలేషన్ క్రాస్ అయ్యారంటే మీరు అర్థం చేసుకోవాలి, పడుతుంది. ఆమెకునే 1 lakh ఫాలోవర్స్ కూడా హెల్ప్ అవుతున్నారు, పుష్ చేస్తున్నారు. బట్ క్వైట్ సర్ప్రైజింగ్లీ ఆమె 4th పొజిషన్లోనే ఉన్నారు, 3rd పొజిషన్లో కూడా లేరు. ఓకే, బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ సైన్. టాప్ 6లో ఉన్నారు. నెక్స్ట్ 3rd పొజిషన్ ఎవరో ఎక్స్పెక్ట్ చేయండి. నేను ఈ అబ్బాయిది ఆడిషన్ చూసినప్పుడు ఆ రోజు 2వ రోజు 3వ రోజు గుర్తురాట్లేదు, 2వ రోజు షూర్ షాట్ బిగ్ బాస్ 9-10లో ఉంటాడు అనుకున్నా. కట్ చేస్తే ఏమైందంటే ఈ లీక్లు వీటి ద్వారా తెలిసింది ఈ అబ్బాయి పెద్దగా టాస్క్లు కూడా గెలట్లేదు అగ్ని పరీక్ష అంటే లెవెల్ 5లో. అండ్ నేను చెప్పాను కదా మిథిలేష్కి వచ్చే ప్రాబ్లం, ఈ అబ్బాయికి డే 2 కనబడ్డాడు, మిగిలిన 4 రోజులు 5 రోజులు కనబడలే. అసలు అవుట్ ఫోకస్లో కూడా లేదు, ఏ ఫోకస్లో కూడా లేదు. దానివల్ల ఓటింగ్ ఎఫెక్ట్ అయింది. ఈజ్ నన్ అదర్ దెన్ ఆర్జే చరణ్ మంచి ఫైట్ ఇస్తున్నాడు 1st, 2nd పొజిషన్కి. కానీ ఓవరాల్గా యావరేజ్ చూసుకుంటే యూట్యూబ్లో కానీ, యూట్యూబ్ పోల్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో కానీ చూస్తే యావరేజ్ చూసుకుంటే ఈ అబ్బాయి 3rd పొజిషన్లో ఉన్నాడు. బట్ ఎనీ టైం మంచిగా ఒక్క ఎపిసోడ్ చాలు ఈ అబ్బాయికి, ఒక్క ఎపిసోడ్ 1st పొజిషన్లోకి వచ్చేటప్పుడు, ఎందుకంటే అంత పాజిటివిటీ వచ్చింది. నెక్స్ట్ 2nd పొజిషన్, 1st పొజిషన్ ఒకసారి చెప్తాను. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇందులో ఒకరు ప్యూర్ కామన్ మ్యాన్, ఇంకొకరికి ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ కామన్ మ్యాన్. పెద్దగా ఏం లేదు, 20,000 అంతమంది ఉన్నట్టున్నారు అనుకుంటా. అండ్ వీళ్ళని అసలు అండర్ డాగ్స్లోనే చూసారు, అండర్ రేటెడ్గానే చూసారు. అలాంటిది ఇద్దరు అండర్ డాగ్లు అండర్ రేట్లు కొట్టుకుంటున్నారు. ఇది హైలైట్, ఇది నాకు నచ్చింది. ఇలా ఉండాలి. సో ఓవరాల్గా చూస్తే కొంత ఎడ్జ్ 1st పొజిషన్లో అమన్ ఉన్నాడు, 2nd పొజిషన్లో రోహిత్ ఉన్నాడు.
నా ఛానల్లో రోహిత్ ఉన్నాడు, ఇంకొంతమంది ఛానల్లో రోహిత్ ఉన్నాడు, ఇంకొంతమంది ఛానల్లో అమన్ ఉన్నాడు. బట్ ఎక్కువ డిఫరెన్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంటే అమన్ ఎక్కువ ఉన్నాడు. మీరు అనొచ్చి నా అమన్ ఏం గెలిచాడు, అసలు ఏమీ గెలలేదు కదా. గెలవసలు పర్సనాలిటీ నచ్చాలి. ఇప్పుడు రోహిత్ అయినా అంతే, ఒకటి గెలిచాడు, గ్రీన్లు ఏమి రాలేదు, ఒక గ్రీనే వచ్చింది. అమన్కి 2 గ్రీన్లు వచ్చాయి. అమన్ ఒక టాస్క్ కూడా విన్ అవ్వలేదు, ఈ అబ్బాయి ఒకే టాస్క్ విన్ అయ్యాడు. అది కాదు, పర్సనాలిటీ నచ్చాలి. పర్సనాలిటీ నచ్చింది కాబట్టి ఓట్లు పడుతున్నాయి. చెప్పాను కదా, వీళ్ళకి పెద్ద ఫాలోవర్స్ కూడా లేదు. ఈ రోహిత్ అనే అబ్బాయికి గట్టి కొడితే 10,000 మంది కూడా ఫాలోవర్స్ లేరు. ప్యూర్ కామన్ మ్యాన్, ప్యూరెస్ట్ కామన్ మ్యాన్. లాస్ట్ ఇయర్ మాస్క్ మ్యాన్ టైపు. నాకు తెలిసి పియాని కూడా పెట్టుకోలేదు. పియాని పెట్టుకుంటే ఈ పాటికి 50,000 అయిపోతారు, అవ్వలేదు. బట్ స్టిల్ జనాలు, కామన్ ఆడియన్స్ వీళ్ళకి ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దట్స్ వై ఫస్ట్ పొజిషన్లో అమన్, సెకండ్ పొజిషన్లో రోహిత్ చాలా తక్కువ డిఫరెన్స్లో ఉన్నారు. దిస్ ఈజ్ ది ఓటింగ్ ట్రెండ్ యాజ్ ఆఫ్ నేను వీడియో చేసిన టైంలో ఇలా ఉంది. రేపు కన్ఫామ్గా మారడానికి హై ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది, దాన్ని బట్టి వచ్చిన అవుట్కమ్స్ బట్టి కూడా మారుతుంది. సో రేపు మళ్ళీ 6 o'clock ఓటింగ్ ట్రెండ్ చెప్తా. బట్ యాజ్ ఆఫ్ ట్రెండ్ అయితే ఇలా ఉంది. మళ్ళీ ఇంకోసారి అడుగుతుందా, మీరు ఎవరికి ఓట్ వేసారో కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పాను కదా, గాయత్రి గారికి ఓటేసే బదులు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి వేరే కంటెస్టెంట్కి ఓటేస్తే అది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మళ్ళీ మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.